సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రవరానికి చెందిన వివాహిత కళావతి పొదుపు సంఘంలో లీడర్ గా పనిచేస్తూ పొదుపు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కోదాడకు వచ్చి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి ఎర్రవరం వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తుంది. అదే గ్రామంలో కళావతి ఇంటి ఎదురుగా ఉంటున్న రోజారావు తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి తలపై రాయితో మోదీ హత్యాయత్నానికి ప్రయత్నించాడు. రక్తం అడుగులో ఉన్న కళావతిని గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించగా తన పిల్లలను సైతం గుర్తుపట్టలేని స్థితిలో కళావతి తిలకు బలమైన గాయమై 40 నుండి 50 కుట్లు పడి మతిస్థిమితం లేని పరిస్థితుల్లో ఉండగా విషయం తెలుసుకున్న గ్రామంలోని పెద్ద మనుషులు రోజారావును నిలదీయడంతో విషయం బయటపడి పెద్ద మనుషులతో వైద్య ఖర్చు నిమిత్తం ఒప్పందం చేసుకుని కొన్ని లక్షల రూపాయలకు బాండ్ రూపంలో రాయించుకున్న బాండ్ ప్రకారం పైసలు ఇవ్వమని బాధితులు అడుగుతుండగా నిర్లక్ష్యంతో మీకు పైసలు ఇవ్వను, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చేతులు ఎత్తేసి పెద్ద మనుషులపై కేసులు బనాయించడంతో బాధితురాలు చేసింది ఏమీ లేక ఈ రోజు తన 3 పిల్లలతో కలిసి ఇంటి ముందు టెంట్ వేసి తమకు న్యాయం జరగాలంటూ నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. బాధితురాలు కళావతి 3 పిల్లల్లో అంగవైకల్యంతో జన్మించిన తన కూతురు పెద్ద సమస్య కావడంతో తమకు పోలీస్ స్టేషన్లు కోర్టులో న్యాయం జరగడం లేదని మీడియా ముందుకు తన పిల్లలతో సహా వచ్చి కంటతడి పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నేను చూసుకోలే వచ్చి బండి ఆపిండు మధ్యలో. నేను ఎక్కనన్నా మళ్ళీ ఆపి మళ్ళీ ఎక్కంటే నేను ఎక్కనన్నా వెళ్ళిపోయిండు. ఇంకా మళ్ళీ కొద్ది దూరం పోయాక మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఆటో ఎక్కినవా అంటే నేను ఎక్కలేదన్నా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా అని చెప్తే కోదాడ వచ్చాక బ్యాంక్ దగ్గరకు వచ్చాక బండి ఎక్కన్నాడు. ఫోన్ కట్ చేసిండు. నేను ఇంకా పొదుపు డబ్బుల కోసం కోదాడ వెళ్ళా. ఇలా బ్యాంకుకి పోయి ఓచర్లు రాస్తుంటే మళ్ళీ ఫోన్ చేసిండు. బ్యాంక్ దగ్గరకు వచ్చి ఏడున్నావంటే బ్యాంకులో ఉన్నా అన్న. ఈలోపు కిందికి దిగా అన్నాడు. నేను కిందికి దిగంగానే బండి ఎక్కంటే నాకు ఇంకా పొదుపు డబ్బులు వేసుకోవడం పని కాలేదు, నేను ఎక్కను అన్నా. అంటే అరవకుండా ఎక్కన్నాడు అని సెల్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటే నేను ఇంకా బండి ఎక్కాల్సి వచ్చి ఎక్కినాక ఇంకా తీసుకెళ్ళిండు. చాలా దూరం తీసుకుపోయి ఇంకా కొంచెం దూరం పోయాక బండి ఆపి పాస్ వస్తుందని పక్కకు ఆపి వెనకంగా వచ్చి రాయి తీసుకొని కొట్టిండు. నేనేమంటే స్రో తప్పి కోల్పోయినా. అసలు నెల రోజుల దాకా నేను మనిషిని కాలేదు. నా పిల్లగాళ్ళు నేను గుర్తుపట్టుకోలేకపోయినా. ఇప్పుడు నాకు భర్త లేడు సార్. నా పిల్లగాళ్ళు 3, ఒకటి పిల్ల ఉంది. ఆ పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నేను చచ్చిపోతే నన్ను చంపాలని చూసిండు. నేను చేస్తే నా పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది? నా పిల్లగాళ్ళని 3 ఏదో విధంగా సాది పెద్ద చేసి ఏదో ఒక న్యాయం చేయమను. నేను ఇప్పుడే వాడి కళ్ళ ముందే చేస్తా. అందుకని నాకు మా పిల్లగాళ్ళకి మాత్రం అన్యాయం జరగద్దు. నేను బతికేదే వాళ్ళ కోసం. నా భర్త చనిపోయినా కానీ నేను 3 పిల్లగాళ్ళు ఉన్నారన్న ఆశతోటి బతుకుతున్నా. ఆయన పేరా? ఈయన రోజారావు ఉన్నట్టుంది. ఏమో సార్ నాకు తెలియదు. సావలేగా బతికే ఉంది కానీ మాట్లాడుతుండంట. అంటే నేను చేస్తే ఇస్తాడంట పొలం, లేకపోతే ఇయ్యడంట. నేను చావాలని కోరుకుంటున్నా. చేస్తా, ఇప్పుడే చేస్తా. ఆయన కళ్ళ ముందు నా పిల్లగాళ్ళు 3కి ఏం న్యాయం చేస్తాడో అది వినిపించమన్నా చేస్తాడ. నేను ఇప్పుడే చేస్తా వాడి కళ్ళ ముందు. నా పిల్లగాళ్ళు 3 ఒకటి పిల్ల ఉంది. ఆ పిల్లనట చేస్తాడు, ఈ పిల్ల పెళ్ళట చేయాలో, వాడేట బతకాలనో నాకు నేర్పమను. అయితే అన్ని నా చెవులారు ఇన్నాక నేను చేస్తా. నాకు బతికుండి కూడా ఆశ లేదు. నా 3 పిల్లగాళ్ళ కోసమే నేను బతుకుతున్నా. కేసు పెట్టినాం సార్. కాదు మా పిల్లగాళ్ళు పెట్టి నేను నెల రోజుల దాకా సూయిలో లేను. నేను కోమాలో పోయి ఫిజియోథెరపీ క్యాంపు అయ్యి చేయించింది మా అబ్బాయి. అదే నా కొడుకుండ బట్టి నేను ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చిన. అసలు వాస్తవంగా అయితే డాక్టర్కే నమ్మకం లేదు. నేను చేస్తా అనుకుండు. అసలు ఆ దేవుడి దయ వల్ల నేను ఈరోజు ఈ కాలం మీద ఇట్లా బతికిన. అసలు నాకు ఏదో తండ్రి లేకుండా కొడుకు అండగా ఉండబట్టి నాకు సరిపోయింది. నాకేం న్యాయం జరగలేదు. ఉన్న మనిషే న్యాయం చేయనప్పుడు ఇంకా బయట వాళ్ళు ఏ న్యాయం చేస్తారు సార్? ఎన్నో ఎదురు సమాధానాలు చెప్పుకుంటా అది ఇది స్టేషన్కి పోయినా న్యాయం చేయమన్నాం. ఆడ న్యాయం జరగలేదు. మేము ఇంక ఇంటికాడ పెద్ద మనుషుల ద్వారా ఇక్కడ ఇంటి ముందు టెంట్ వేసుకొని న్యాయం కోసం వెయిట్ చేస్తున్నాం. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అందరిని పిలిపించి నేను ఇక్కడ టెంట్ వేసి నిరాదీక్ష చేస్తున్నా. ఇక్కడ అది ఎర్రవరం. నేను టీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడిని, వెల్లపల్లి వెంకటేశ్వరుని. ఈ తాళ్ళ కవితకి కళావతికి అన్యాయం జరగటం వలన ఇక్కడ మేము గౌల సంఘం మొత్తం కలిసి ఇక్కడికి రావడం జరిగినది. అమ్మాయికి స్టేషన్ కాడ న్యాయం జరగలేదు.
కోర్టుకు పోయిన కోర్టులో కూడా న్యాయం జరగట్లేదని చెప్పి మీడియా మిత్రులను పిలిపించి వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు వస్తే కానీ మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పి ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతున్నది. ఈ రోజున ఎర్రవరం గ్రామంలో తాళ్ళ కళావతి అనే వ్యక్తికి మరి నల్లదాల రోజారావు సన్నాఫ్ అనంతరామయ్య గారి కుమారుడు ఆ అమ్మాయికి చేసిన అన్యాయం మీద గ్రామ పెద్దలు మరి అదేవిధంగా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మరి స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు, కోర్టుకు పోయారు, కోర్టులో కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మరి నెలలు గడిచినాయి, మరి దాని మీద మాకు సరైన న్యాయం జరగలేదు. కానీ ఈ రోజున వాళ్ళ ఇంటి ముంగల ఆ కళావతి బాధితురాలు ఇక్కడ గ్రామంలో పెద్ద మనుషుల్ని అందరినీ గోడేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముంగల టెంట్ వేసుకొని మరి మీడియా మిత్రుల్ని సంప్రదించి ఈ రోజున మాకు న్యాయం జరగాలని ఆ విషయం మీద ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. మరి కళావతికి న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదని మేము చెబుతున్నాము.